ద్రోహి మూవీ సినిమా చాలా బాగుంది. అంటే చిన్న బడ్జెట్లో కూడా ఒక మంచి కథను అయితే చెప్పారు. ఇంకొకటి ఏంటి అంటే సందీప్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. సో నిజంగా దాన్ని ఏమంటారంటే చాలా బాగా ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒక పెద్ద హీరో స్క్రీన్ మీద చేస్తున్నట్టయితే నాకైతే అనిపించింది. ముఖ్యంగా అయితే డబ్బింగ్ అయితే బ్రహ్మాండంగా చెప్పాడు అతను. సో ఓన్ డబ్బింగ్ చెప్పాడంటే ఇప్పుడే కనుక్కున్నాను. సో బ్రహ్మాండంగా చెప్పాడు, యాక్యురేట్గా. అంటే ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది మనకి ఏంటంటే ఎమోషన్ కానీ అది కానీ కొంచెం ఆ ఫైటింగ్ కానీ ఆ బాడీలో ఈజ్ కానీ అదంతా కూడా ఉంది. ఏదో కొత్త హీరోని చూసినట్టయితే లేదు. ఒక 10-20 సినిమాలు చేసిన తర్వాత బాగా యాక్టింగ్ స్కూల్లో బాగా మగప్ అయిన తర్వాత వస్తారు కదా. సో అట్లాగైతే అనిపించింది. అలాగే అమ్మాయి హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి అంట. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. సో సెటిల్ పర్ఫార్మెన్స్ అయితే అందరిది కూడా ఉంది. చాలా బాగుంది. and I'm feeling good also to watch the film. So audience laga watch chesanu. Feels great to see myself and all the actors on screen. Overall I really loved the film because I think everyone gets betrayed at least once in their life. So chala baagundi concept. I really hope all of you guys watch Drohi the Criminal and support us and give us all your blessings and watch me on screen. అందరూ హాయ్ అండి. ద్రోహి ఒక ఇండిపెండెంట్ మూవీ. అంటే అందరం మేము కలిసి అంతా తీసిన సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది. సో మీరందరూ ఫ్రీ టైం చూసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో పాటు థియేటర్స్కి వెళ్ళి ద్రోహి, ఇందులో ద్రోహులు ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు, అసలు ఏంటి అనేది మీరందరూ చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ద్రోహి మూవీ November 3 నుంచి థియేటర్స్లో ఉంది. అందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దర్ యాక్టింగ్. తర్వాత నీరోజ్ని నేను ఇంతకుముందు భారతీయన్స్ అనే మూవీ చేయటం చూశాను. సో నాకు బాగా నచ్చాడు అనమాట అతను. ఐ వాంటెడ్ టు సీ హౌ హీ పర్ఫార్మ్స్ ఇన్ దిస్ ఇస్ హిస్ సెకండ్ మూవీ. సో చాలా బాగా చేశాడు. దీంట్లో క్యారెక్టర్ వేరియేషన్ ఉంది అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంది. సో వీ ఆల్ ఐ థింక్ షుడ్ వాచ్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ మూవీ లైక్ దిస్ అండ్ ఎంకరేజ్ న్యూ టాలెంట్. థ్యాంక్ యూ సార్. మూవీ హైలైట్సా నేను చెప్పాలంటే అందరూ బాగా చేశారండి. ఎవ్రీబడి వాజ్ వెరీ గుడ్. అండ్ నాకు స్పెషల్గా నీరోజ్ చాలా నచ్చాడు అండ్ హీరోయిన్ దెబోరా ఐ థింక్ తను కూడా చాలా బాగా చేసింది మూవీలో. అఫ్కోర్స్ వీళ్ళందరూ అంటే ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్, ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నారు. వీళ్ళిద్దరూ న్యూ టాలెంట్, చాలా బాగా చేశారు వాళ్ళిద్దరు. వాడు యాక్ట్ చేసిన మూవీ ఇది రెండో మూవీ. భారతీయన్స్ తర్వాత అది పేట్రియాటిక్ మూవీ, ఇది పూర్తిగా దానికి కాంట్రాగా ఉంది. బట్ నీరోజ్ యాక్షన్ నాకు చాలా ఇది అంత పేట్రియాటిక్ మూవీలో దేశభక్తితో వాడు ఎంత బాగా యాక్ట్ చేశాడో ఇందులో నెగిటివ్ రోల్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. వాడి క్రూరత్వాన్ని అంతా వాడి ఫేస్లో, వాడి బాడీ లాంగ్వేజ్లో చూపించాడని అనుకుంటున్నాను నేను. ఒక మదర్గా నాకు వాడి యాక్షన్ చాలా నచ్చింది. వీళ్ళు చేసిన ప్రయత్నం బాగుంది. డైరెక్టర్ గారు బాగా తీశారు, పర్ఫెక్ట్గా తీశారు. బట్ చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. ఈ సినిమాలో యాక్ట్ చేసిన నీరోజ్ పుచ్చా ఈజ్ మా అబ్బాయి. అతను సెకండ్ ఫిలిం ఇది. ఫస్ట్ ఫిలిం భారతీయన్స్. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. దాంట్లో అది ఒక పేట్రియాటిక్ ఫిలిం. దేశం కోసం చాలా కష్టపడి దేశభక్తి ఎలా ఉంటుందో దాంట్లో వర్క్ చేశాడు. ఈ సినిమాలో సీరియస్ విలన్గా చూశాను నేను. సో నా ఓన్లీ డిజైర్ ఈజ్ తెలుగు సినిమాలో ఒక సాలిడ్ విలన్ కావాలి, ఫ్రెష్ విలన్ కావాలి, తెలుగు సినిమాకి కావాలి విలన్. అలాంటి విలన్ నీరోజ్లో నేను చూశాను, నెగిటివ్ క్యారెక్టర్. అండ్ ఖచ్చితంగా సినిమాకి కావాల్సిన విలన్, పొటెన్షియల్ ఉన్న విలన్ నీరోజ్ పుచ్చా. నేను ఈ సినిమాలో అలా విజయ్ చాలా బ్యూటిఫుల్గా అతన్ని ప్రొజెక్ట్ చేశాడు. అతనికి చాలా అవకాశం ఇచ్చాడు ఈ డైరెక్టరు. అండ్ అతను దాన్ని సద్వినియోగం చేసుకున్నాడని నేను అనుకుంటాను. బికాజ్ లాస్ట్ 10-20 మినిట్స్ చాలా గ్రిప్పింగ్గా తను కంట్రోల్ చేసే సినిమాని తను పొటెన్షియల్ చూపించాడు. సో నేను డెఫినెట్లీ డేస్ టు కమ్ తెలుగు సినిమాకి ఖచ్చితంగా ఒక మంచి విలన్ దొరికాడని అనుకుంటున్నాను. బికాజ్ ఆ పర్సనాలిటీ తోటి ఎలాంటి హీరోయిన్ అయినా, మన ప్రభాస్ అవనివ్వండి, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అవనివ్వండి, అవకాశం వస్తుంది వాళ్ళతో ఫైట్ చేయడానికి అతనికి. నేను కేవలం నెగిటివ్ క్యారెక్టర్గా నెగిటివ్ రోల్స్ చేయడం కోసమే నీరోజ్ పుచ్చాని సినిమాకి లాంచ్ చేయడం జరిగింది. అండ్ అతను ఫుల్ఫిల్ చేస్తాడు అనుకుంటాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ద్రోహి, అండ్ చాలా చిన్న ఫిలిం అయినా కూడా చాలా క్యూట్గా ఫ్రెండ్షిప్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, ఫ్రెండ్షిప్లో ఏది సాధిస్తారు, ఏది పోగొట్టుకుంటారు చాలా క్లియర్గా చూపించారు.
అండ్ ఆ అబ్బాయి కూడా హీరో కూడా చాలా నీట్గా చేశాడు, తనకున్న పరిధిలో చాలా నీట్గా చేశాడు. ఓవరాల్ ద ఫిలిం ఈజ్ ఓకే, ఫైన్. ఐ థింక్ అందరూ కొత్త యాక్టర్స్ ట్రై చేస్తారు కష్టపడడానికి, వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వడానికి ట్రై చేస్తారు. నేనైతే చాలా హ్యాపీ బికాస్ విజయ్ డైరెక్టర్ చక్కటి రోల్ ఇచ్చాడు నీరోజ్కి. అండ్ మనం ఫ్యూచర్లో అతన్ని మంచి విలన్గా చూస్తాం అనుకుంటాను. అండ్ అతను సక్సెస్ఫుల్గా ఈ తెలుగు సినిమాకి తన యొక్క ఎబిలిటీస్ని ప్రజెంట్ చేసి హీ విల్ అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్. అండి ప్రిమైస్ చాలా బాగుంది. అలాగే మహేష్ విట్ట గారు ఒక ట్రంప్ కార్డ్ లాగా యూజ్ చేసుకున్నారు, చాలా బాగుంది ఆయన క్యారెక్టర్ కూడా. ఇక సందీప్కి వస్తే మాత్రం సందీప్ యాజ్ అ లీడ్ మాత్రం చాలా బాగా చేశాడు. సో ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు, వన్ టైం వాచ్ అండి. ఇట్స్ థ్రిల్లర్, బేసికలీ థ్రిల్లర్. సస్పెన్స్ అనేది మెయింటైన్ చేశారు, చివరిదాకా కూడా మెయింటైన్ చేశారు. థ్యాంక్ యూ. శకలక శంకర్ గారి యాక్టింగ్ కూడా బాగానే ఉంది. అదే అంటున్నా, హీజ్ ఏ బేసికలీ అంటే సెకండ్ హాఫ్ మొత్తం తన మీదనే వెళ్తూ ఉంటుంది. అంటే హీఈస్ లైక్ పెట్రోల్ అనమాట, ఫైర్ పెట్టించడానికి పెట్రోల్ లాంటిది. సో అతను ఉండడం వల్లే క్లైమాక్స్ జరుగుతుంది, అతను లేకపోతే క్లైమాక్స్ జరుగుతుంది. ద్రోహి అనేది ఎవరు? ఇప్పుడు పోస్టుల్లో ఉన్న వాళ్ళందరిలో ఎవరు ద్రోహి, ఎవరు హీరోకి ద్రోహం చేశారు, లేకపోతే హీరోయే ద్రోహి అన్నది ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ పట్టుకొని చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగా చేశారు. చిన్న సినిమా అయినా చాలా క్విక్గా చేశారని అనుకోవాలి. ఎక్కడ ఏమీ ఎక్స్ట్రా ఏం లేకుండా దాని చాలా థ్రిల్లింగ్, లాస్ట్ వరకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ లాగా ఉందన్నమాట. సో ఐ విష్ దట్ ఎంటైర్ టీమ్ ద వెరీ ఆల్ ద బెస్ట్. మా ఫ్రెండ్ సందీప్ యాక్ట్ చేసిన మూవీ ఇప్పుడే చూడడం జరిగింది, ద్రోహి అని. బ్యూటిఫుల్గా చేశాడు, పెర్ఫార్మెన్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా బాగా వచ్చింది. అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడే ద్రోహి సినిమా చూసాము, బాగుంది సినిమా, చాలా బాగుంది. కంటెంట్ వైజ్, స్టోరీ వైజ్ కూడా మంచి సినిమా ఇది. కాకపోతే కొంచెం మ్యూజిక్ అనేది ప్రాపర్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. మ్యూజిక్ ఒకటే ప్రాబ్లం, కానీ సినిమా అయితే మటుకు చాలా బాగుంది. స్టార్ట్ టు ఎండ్ కథ, వాళ్ళు ఎంచుకున్న పద్ధతి కానీ, ఆ తీసుకున్న విధానం కానీ, ఆ కథ దర్శకత్వం ఏదైతే ఉందో, స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది. అండ్ హీరో యాక్టింగ్ చాలా బాగుంది. సందీప్ బోటపట్టి గారు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా, ఫస్ట్ టైం అన్నట్లేదు, యాక్టింగ్ చాలా బాగుంది. హీరోయిన్స్ చాలా బాగా చేశారు. డెబీ గారి క్యారెక్టర్ ఒకటి ప్లస్ అవుతుంది మూవీకి. అండ్ శకలక శంకర్ గారు, మెయిన్గా మాట్లాడుకోవడానికి శకలక శంకర్ గారు, మహేష్ విట్ట గారు, సో ఆల్మోస్ట్ పెద్ద క్యాస్టింగే. సో ఇలాంటి వాళ్ళు. అండ్ మనకి విలన్ క్యారెక్టర్స్లో చూసుకుంటే కనుక మనందరికీ తెలిసిన మజిలీ శివ గారు, సో అందులో ఒక పాజిటివ్ రోల్ చేసిన తర్వాత ఆయన పాజిటివ్ చేశారు, నెగిటివ్ చేశారు. బట్ ఇందులో ఆయనే విలనా కాదా అనేది ఒక ట్విస్ట్ లాగా వస్తుంది. ఆయన విలన్ అని తెలిసిపోతుంది. బట్ ఇంకొంతమంది సీక్రెట్ విలన్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు అని హీరో ఛేదించేదే ఈ కథాంశం అయితే. సో తన భార్యకి జరిగిన హత్య, సో హత్యలో ఈయన ఇన్వాల్వ్ అయిపోతారు. అనుకోకుండా ఈయన ఆ హత్య చేసినట్టుగా ప్రూవ్ అవుతుంది. సో హత్య నుంచి ఎలా బయటపడ్డాడు అన్న కాన్సెప్ట్తో వచ్చింది. మంచి సినిమా, కథాంశం అంతా బాగుంది. ఒక్క మ్యూజిక్ ఒకటి కొంచెం అక్కడక్కడ మనకు అనిపిస్తుంది. బట్ సినిమా అయితే మటుకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. స్టార్ట్ టు ఎండ్ మనకి ఎక్కడ బోర్ లేకుండా ఒక 2 hours ఖచ్చితంగా, 1 hour 58 minutes సినిమా కూడా లెందీగా, ఎక్కడ బోర్గా ఇరికించినట్టుగా లేదు. ప్రాపర్గా ఎంత కంటెంట్ కావాలో అంత కంటెంట్తోనే మ్యూజిక్ పెట్టి, సాంగ్స్ పెట్టి ఇబ్బంది పెట్టకుండా సింపుల్గా అవగొట్టేశారు. సినిమా అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా థియేటర్స్లో చూడాల్సిన సినిమా. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. అంటే చాలా న్యాచురల్ మ్యూజిక్ని, ఎక్కడ కూడా మనకి ఏదో మ్యూజిక్ డబ్బింగ్ వెనకాల బీజిఎం ఇలాగా డబడబడ సౌండ్లు కాకుండా చాలా సింపుల్గా అలా ట్రావెల్ అయిపోతూ ఉంటుంది. మనం పక్కన వాళ్ళతో మాట్లాడుకున్నా మన మాటలు పక్కన వాళ్ళకి వినపడిపోతాయి. సో బ్యాక్గ్రౌండ్ హెవీగా లేదు, లైట్ బ్యాక్గ్రౌండ్, ఎక్కడ కావాలో అక్కడ మటుకే పెట్టారు. సాంగ్స్ లేవు, ఇబ్బంది పెట్టే సీన్స్ లేవు. సో సినిమా అయితే మటుకు చాలా కూల్గా, అంటే ట్రైలర్లో మనకు చూపించారు అమ్మాయిల్ని అలా చేయడము, కొంచెం డ్రెస్ ఇంపినట్టు ఇలాంటివి చూపించి. బట్ సినిమా అయితే చాలా నీట్గా ఉంది, ఎక్కడ కూడా ఆ నెగిటివిటీ లేదు. కానీ మంచి స్టోరీ, మంచి స్క్రీన్ ప్లే. ఒక్క మ్యూజిక్ ఒకటే మనకి కొంచెం లోపం అనిపిస్తుంది. బీజిఎం ఇంకొంచెం హై ఉంటే బాగుంటుంది అనిపించింది, అంత మించేం లేదు. బట్ సినిమా అయితే చాలా బాగుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. అసలు సినిమా అయితే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉమెన్ ట్రాఫిక్ గురించి, అసలు ఒక డ్రగ్స్ గురించి ఒక సోషల్ మెసేజ్ ఇచ్చారు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సినిమా అక్కడ కామెడీ కూడా ఉంది సినిమాలో అయితే. అసలు 2 సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అసలు శకలక శంకర్ గారి యాక్టింగ్ అసలు మామూలు లెవెల్ అయినా. డైరెక్టర్ అయితే చాలా బాగా చేసిండే. సినిమా అయితే అసలు మామూలుగా లేదు, ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే లాస్ట్కి. అంటే సినిమా నడుస్తూ పోతుంది అలా నేను ఏమో అనుకున్నాను, కానీ అసలు ఉమెన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ గురించి ఇంత మంచిగా సినిమా చేశారంటే నాకు చాలా బాగా నచ్చిందన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ద్రోహి అనేది శకలక శంకర్ గారు కామెడీ అసలు మామూలుగా లేదు. డైరెక్టర్గా అయితే కొత్త అనుకున్నా కానీ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీశారన్న. సాంగ్సే కానీ బ్యాక్గ్రౌండే కానీ చాలా బాగుంది. బీజిఎం అయితే కొంచెం చాలా బాగా అనిపించింది నాకైతే. సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమా చూడాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ద్రోహి.